దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒక చర్చ కొనసాగుతుంది. కేంద్రానికి వక్ఫ్ పై కన్ను ఎందుకు పడింది అనే కోణంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ అంశానికి సంబంధించి ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో పాటు ముస్లింలకు తాము మాత్రమే అండా అనే కోణంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు పేర్కొనడం జరుగుతుంది. బీజేపీ పార్టీ అంటే ముస్లింలకు వ్యతిరేకమన్న ధోరణిలో ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అసలు ఈ వక్ఫ్ బోర్డు పైన ఏంటి, వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఏ విధంగా సమకూరడం జరిగింది, లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు కిందికి ఏ విధంగా వచ్చినాయి, ఈ లక్షల ఎకరాల భూములు నిరుపేదలైన ముస్లిం కుటుంబాలకు ఏమైనా చేయూత అందించడం జరుగుతుందా, ముస్లిం పేదలకు వక్ఫ్ బోర్డుతోని కానీ వక్ఫ్ బోర్డు ఆస్తులతో కానీ ఎలాంటి లాభాలు ఏమైనా చేరుతున్నాయా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సుమారు 55 ఏళ్ల పాటు అంటే సుమారు అర్ధ శతాబ్దానికి పైగా ఈ దేశాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి దఫా ఎన్నికల్లో మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ మూకుమ్మడిగా దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఓటేసి గెలిపించినప్పటికీ ఎందుకు ముస్లిం కుటుంబాల జీవితాలను ఈ కాంగ్రెస్ పార్టీ వెలుగులు నింపలేకపోయింది? ఆయా కుటుంబాల్లో ముస్లింలని ఓటు బ్యాంకుగా మాత్రమే చూడడం జరుగుతుంది. ముస్లింలకి మేము మాత్రమే అండా అనే కోణంలో వ్యవహరిస్తూ ఆ కుటుంబాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా మాత్రమే మలుచుకోవడం జరుగుతుంది తప్ప ఈ ముస్లిం కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపింది మాత్రం కాంగ్రెస్ పార్టీ కాదు అనేది స్పష్టమవుతుంది. అయితే వక్ఫ్ బోర్డు తదితర అంశాలకు సంబంధించి మాత్రం ముస్లిం కుటుంబాల్లోని కోటీశ్వరులు, అదేవిధంగా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన కొద్దిమంది వ్యక్తులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను గంపగుత్తగా తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తుంది తప్ప ముస్లిం కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయడం లేదు. దీనిని ఉదాహరణగా మనం గమనిస్తే మిత్రులారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పైబడిన ముస్లిం కుటుంబాల్లో చాలా మంది నిరుపేదలుగా ఇప్పటికీ కొనసాగడం జరుగుతుంది. చాలా మంది ముస్లిం కుటుంబాలకు సంబంధించిన యువత కావచ్చు, లేదంటే నిరుద్యోగులంతా కూడా రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్ల సాయంతో పండ్లను విక్రయించడం, అదేవిధంగా టీ స్టాల్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు అనేది లేదు. ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ముస్లిం సోదరులు తీవ్రంగా వెనుకబడి ఉన్నారంటే దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీంట్లో ఎందుకు ఇది అంశం తెరపైకి రావడం జరుగుతుందంటే ముస్లిం సోదరులను కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది ఓటు బ్యాంకు వ్యక్తులుగా మాత్రమే, ఓటు బ్యాంకు మాత్రమే ముస్లింలను చూస్తుంది. అదేవిధంగా బీజేపీ పైన మతతత్వ పార్టీ అని ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా మించిన మతతత్వ పార్టీ దేశంలో పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోదు అనేది స్పష్టమవుతుంది. దీనికి కారణం ఏంటంటే అన్ని మతాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మైనార్టీలు, అదేవిధంగా బహుజనులకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పే ఈ కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా, అదేవిధంగా శతాబ్దానికి పైగా ఆ పార్టీ తరపున ఎంపికైన సర్పంచులు కావచ్చు, లేదంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల లిస్టు, రాష్ట్రపతి లిస్టు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది అగ్రవర్ణ కులాలకు సంబంధించిన పార్టీ, పేదలకు సంబంధించిన పార్టీ కాదు అనేది స్పష్టమవుతుంది. అయితే వక్ఫ్ బోర్డు అంశానికి సంబంధించి ఈ దేశంలో అత్యధిక ఆస్తులున్న వ్యవస్థ ఏది అని అంటే అది కేవలం రైల్వే వ్యవస్థ తర్వాత నెక్స్ట్ అత్యధిక ఆస్తులు ఈ దేశంలో ఎవరికి ఉన్నాయి, ఏ వ్యవస్థకు ఉన్నాయంటే కేవలం వక్ఫ్ బోర్డుకి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. అయితే ఈ వక్ఫ్ బోర్డుకు ఇన్ని ఆస్తులు ఎందుకు, ఈ ఆస్తులతో ముస్లిం సోదరులకు ఏమైనా ఉపయోగం ఉందా, వాళ్ళ కుటుంబంలో ఏమైనా జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఒకసారి కేంద్రం ఈ అంశంపైన దృష్టి సారిస్తే వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి మొత్తం కేంద్రం ఆస్తులను లాక్కొని ముస్లిం కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తుందనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు వాటి అనుబంధ చెట్టు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ కాంగ్రెస్ పార్టీ చెట్టుకు కొమ్మలుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ పార్టీ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కావచ్చు, ఇవన్నీ పార్టీలు కూడా పేర్కొనడం జరుగుతుంది. బీజేపీ ముస్లిం సోదరులకు ఏదో తీరని అన్యాయం చేస్తున్న కోణంలో చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లిం సోదరులు ఎవరు కూడా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కానీ ఆ వక్ఫ్ భూములకు సంబంధించి కానీ వాళ్ళు చెమటోర్చి కష్టించి ఆ ఆస్తులను సంపాదించుకున్న దాఖలాలు ఎక్కడా లేవనేది స్పష్టమవుతుంది. గతంలో దాతలు కానీ లేదంటే ఇతర వ్యక్తుల నుంచి సేకరించిన ఈ భూముల అంశానికి సంబంధించి ఈ భూములు ఒక సమీకృతంగా ఉన్నప్పటికీ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వక్ఫ్ ఆస్తుల నుంచి వచ్చే
డబ్బులతో ఏ ముస్లిం కుటుంబానికి కూడా ఏ నిరుపేద కూడా న్యాయం చేకూరడం లేదు. ఎవరైతే ముస్లిం కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు రాజకీయాల్లో కానీ లేదంటే మతతత్వానికి సంబంధించిన మతంలో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే లాభం చేకూరుతుంది, వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రమే లాభం పొందుతున్నది స్పష్టమవుతుంది. అసలు మొత్తానికి ఈ వక్ఫ్ అంశం అనేది ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో 1995 కేంద్ర వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ వక్ఫ్ సవరణ బిల్లు 2024 తీసుకొచ్చింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులో ఉన్న అవినీతిని, భూమాఫియాను అరికట్టి పారదర్శకతను తీసుకురావడానికి ఈ సవరణలు తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలతో పాటు మిగతా పార్టీల నేతలు కూడా ఈ సవరణ బిల్లు మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్ ఆస్తుల రక్షణకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తుందని తీవ్ర విమర్శలు చేయడం జరుగుతుంది. దీని ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయం, ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండడమే వీళ్ళ లక్ష్యం తప్ప తరతరాలుగా దశాబ్దాలుగా ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నప్పటికీ వాళ్ళ జీవితాల్లో మాత్రం ఇసుమంతమైన మార్పు రాలేదు. కేవలం ముస్లిం సోదరులకు సంబంధించి ఎక్కడ వీళ్ళు రాజకీయ పదవులు వస్తాయంటే కేవలం మొత్తానికి మొత్తం వీళ్ళకి వచ్చే పదవులు ఏంటి అంటే కోఆప్షన్ సభ్యులుగా పదవులు రావడం తప్ప ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏమీ లేదన్నది స్పష్టమవుతుంది. ఇక ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపింది. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ సెప్టెంబర్ 17 నాటికి తన అభిప్రాయాలను కేంద్రం ముందు పెట్టబోతుంది. 1954లో తొలిసారిగా వక్ఫ్ చట్టం రూపొందించుకుంది. 1995, 2013లో సవరణలు జరిగాయి. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మొత్తం 44 సవరణలు ప్రతిపాదిస్తూ ఈ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డులలో పారదర్శకత కోసమే ఈ బిల్లు తీసుకువస్తున్నామని అన్నారు. తన ప్రసంగంలో సచార్ కమిటీ నివేదికలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ గురించి పేర్కొన్న కొన్ని విషయాలను ప్రస్తావించారు. జస్టిస్ రాజేందర్ సచర్ తన నివేదికలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సరిగా లేదని, దీంతో రావాల్సినంత ఆదాయం రావట్లేదని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణను పటిష్టం చేసి తద్వారా మార్కెట్ రేటుకు అనుగుణంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని సూచించారు. బిల్లుపై చర్చ సందర్భంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాలని పదే పదే వల్లెవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన సచార్ కమిటీలో ఉన్న విషయాలని ప్రస్తావిస్తున్నామని నొక్కి చెప్పారు. గత 10 ఏళ్ల మోడీ పాలనలో ఒక్కసారైనా ఈ సచార్ కమిటీ నివేదికను పరిశీలించారా? వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడం కోసం ఏమన్నా చర్యలు తీసుకున్నారా? సచార్ కమిటీ సూచించిన ఆల్ ఇండియా వక్ఫ్ సర్వీసెస్ ఏర్పాటు చేశారా? ఇవేమి మచ్చుకైనా లేవు. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చాక వక్ఫ్ చట్టానికి ఏకంగా 44 సవరణలు ప్రతిపాదించడం దేన్ని సూచిస్తుంది అనే కోణంలో ఈ వ్యాసం. ఇది రాజకీయ ఎజెండాలో భాగం కాదా? ముస్లింలకు తాను వ్యతిరేకంగానే ఉన్నామని రాజకీయ ఉద్దేశాన్ని ప్రదర్శించడం కాదా? తద్వారా త్వరలో జరిగే వివిధ రాష్ట్రాలలో మెజారిటీ వర్గం ఓట్లను రాబట్టుకోవడమే వ్యూహం ఇందులో లేదా? ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం వక్ఫ్ ఆస్తుల విలువ 1,20,000 కోట్లు. వక్ఫ్ ఆస్తులను సక్రమంగా నిర్వహిస్తే సంవత్సరానికి 1,000 కోట్ల ఆదాయం వచ్చే మాట నిజమే. ఇలా వచ్చిన ఆదాయం పేద ముస్లింల విద్యా, వైద్యం, సంక్షేమం కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలకు కూడా కొంత భారం తగ్గుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. వక్ఫ్ గెజెట్లో ఉన్న ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుల ఆధీనంలో లేవు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వాల ఆధీనంలోనూ ప్రైవేటు వ్యక్తుల చేతిలోనూ ఉన్నాయి. అట్లా ఉన్నాయి అంటే మొదటగా ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి. దశాబ్దాల పాటు మమ్మల్ని పాలించిన అర్ధశతాబ్ద కాలంగా మా ఓట్లను వేయించుకున్న మీరు ఎందుకు మా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆస్తులను పరిరక్షించలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి. కానీ అలా చేయరు వీళ్ళు, ఎందుకంటే కాంగ్రెస్ మాయలో ఉన్నారు కాబట్టి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70% వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని నివేదిక ఉంది. వాస్తవ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా దేశంలోని రైల్వే, ఆర్మీ తర్వాత అత్యధిక ఆస్తులు కలిగిన సంస్థగా వక్ఫ్ బోర్డు ఉందని కేంద్రం ప్రచారం చేస్తుంది. ఇక మోదీ భక్తులైతే వెంటనే వక్ఫ్ ఆస్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద హిందువులకు పంచాలని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దేవాదాయ శాఖ కింద ఉన్న భూములతో పంపకాలు మొదలు పెడితే బాగుంటుందని అడిగితే ఏమని సమాధానం చెప్తారు? కానీ ముస్లిం సోదరులు గుర్తుంచుకోవాలి, మీ మసీదుల నుంచి ₹1 ప్రభుత్వానికి రాదు. కానీ హిందూ దేవాలయాల నుంచి వందల కోట్ల రూపాయలు వస్తుండే ప్రభుత్వం వద్దకు వస్తుండే ప్రభుత్వం తీసుకొని ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్స్కి, సిక్కులకి అందరూ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. అది గుర్తెరగల మీరు. వక్ఫ్ ఆస్తులను కబ్జాలు
చేసుకుంటుంది కేవలం ప్రైవేటు వ్యక్తులే కాదు, ప్రభుత్వాలు కూడా వేలాది ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. అనేక రాష్ట్రాలలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు వక్సుల భూములలోనే నిర్మాణమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంషాబాద్లో ఉన్న ఇప్పటి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 1100 ఎకరాల వక్సు భూమిని కేటాయించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హజరత్ హుసేన్ షా వలి దర్గాకు చెందిన 1600 ఎకరాల వక్స్ భూమిని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టారు. ఈ భూమి విలువ అప్పటి మార్కెట్ ధర ప్రకారమే 32,000 కోట్లు అని అంచనా. ఈ కేటాయింపుపై వక్స్ బోర్డు నాడు వక్స్ ట్రిబ్యునల్లో కేసు వేసింది. ట్రిబ్యునల్ భూమి కేటాయింపును రద్దు చేస్తూ ఆ భూమి వక్స్ బోర్డుదేనని అంతిమ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కంపెనీలు ప్రభుత్వ సహకారంతో హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పును సమర్థిస్తూ కేసును కొట్టివేసింది. కంపెనీలు చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారం సరిగా లేక వక్స్ బోర్డు సుప్రీంకోర్టులో ఓడిపోయింది. ప్రస్తుతం ఉన్న చట్టంలోని కొన్ని లొసుగులతో వక్స్ ఆస్తులు సంరక్షించబడడం లేదు. ప్రస్తుతం వక్స్ బోర్డులకు జ్యుడిషియల్ ఆధారాలు లేవు. ఇక ఈ చట్టానికి ఏకంగా 44 సవరణలు చేసిన తర్వాత వక్స్ చట్టం కింద ఎంత బలహీనంగా మారుతుందో ఒకసారి ఊహించండి. కేంద్ర ప్రభుత్వం వక్స్ చట్టానికి సవరణలు తెస్తున్నది వక్స్ ఆస్తులను రక్షించుకోవడం కాదు, ఆ ఆస్తులను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి. వక్స్ బోర్డుల పరిధిలో ఉన్న లక్షల ఎకరాలపై కేంద్రం కన్నుపడింది. కేంద్రం తన అనుకూల పారిశ్రామికవేత్తలకు ఈ భూములను కట్టబెట్టాలని చూస్తుంది. అందుకే ఆప్ నేత సంజయ్ సింగ్ ఇది వక్స్ బిల్లు కాదని అదాని బిల్లు అని పేర్కొన్నాడు. కానీ వీడు గజ దొంగ. వీళ్ళ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం అవినీతిని చీపురు కర్రతో ఊడుస్తానని చెప్పి వాని ఎన్నికల గుర్తును పార్టీ గుర్తును చీపురు కర్ర తీసుకొచ్చి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన గజ దొంగ. వాళ్ళకందరికీ పిల్ల దొంగలు ఈ దొంగలు. ఈ పిల్ల దొంగలకు గజ దొంగకి ముస్లింల ఓట్లు కావాలి కాబట్టి ముస్లింల అభివృద్ధి అవసరం లేదు, ముస్లింల సంక్షేమం అవసరం లేదు, ముస్లింల విద్య, ముస్లింల వైద్యం, అదేవిధంగా ముస్లింల ఉద్యోగాలు, వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలనే అంశం వాళ్ళకు వద్దు. కానీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, ముస్లింలకు అండగా ఉంటున్నామని ప్రజలు నమ్మించి ఓట్లు దండుకోవడం వీళ్ళ పని తప్ప ముస్లింల సంక్షేమం కోసం ఏనాడు పనిచేయరు ఈ దొంగలు. ఇక బోర్డులో పారదర్శకత సాకుతో బోర్డుకు ఉన్న స్వయం ప్రతిపత్తిని గుంజుకోవాలని ఆలోచిస్తుంది. పాత చట్టం ప్రకారం వక్స్ ట్రిబ్యునల్ ఒక ఆస్తిని వక్స్ బోర్డు దాన్ని నిర్ణయిస్తే ఇక ట్రిబ్యునల్ తీర్పే అంతిమం. ఈ తీర్పు మీద సివిల్ కోర్టులలో ఛాలెంజ్ చేసే అధికారం లేదు. కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఇక నూతన సవరణ ప్రకారం ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమం కాదు, జిల్లా కలెక్టర్ నిర్ణయమే అంతిమం. ఫలానా భూమిని సర్వే చేసి అది వక్స్ బోర్డుదా లేదంటే ప్రైవేట్ దాన్ని నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్ దంటే ట్రిబ్యునల్ నామమాత్రమే. చాలా కేసులలో రెవెన్యూ శాఖకు వక్స్ బోర్డుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో జిల్లా కలెక్టర్ ఎటువైపు ఉంటాడు? ప్రభుత్వ పెద్దల మాటలను కలెక్టర్లో పూర్తిగా పెడచెవిన పెట్టే పరిస్థితి ప్రస్తుతం ఉందా? మరో సవరణ ప్రకారం వక్స్ బోర్డులలో 2 ముస్లిమేతరులను నామినేట్ చేస్తారు. ముస్లిం ధార్మిక సంస్థలలో ఇతరులకు ప్రవేశం ఎందుకు అంటే మరి వక్స్ బోర్డులకు సంబంధించిన ఆస్తులు మీవి అయినప్పుడు ఈ దేశంలో ఈ మిగతా వస్తువులపైన, మిగతా ఆస్తులపైన మీకు హక్కు ఎక్కడిది? అంటే మీకు మాత్రమే స్వయం ప్రతిపత్తి ఉందని చెప్పి మేము ప్రత్యేకమైన వ్యక్తులు మీ భారతదేశంలోని చెప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది సరైంది కాదు. ఇక ముస్లిం ధార్మిక సంస్థలలో ఇతరులకు ప్రవేశం ఎందుకు? ఈ జోక్యం దేనిని చూస్తుంది అని పేర్కొనడం జరుగుతుంది. ఇక ఎండోన్మెంట్ కమిటీలలో ఇతర మత మైనార్టీలకు ప్రవేశం కల్పిస్తారా? రండి మరి మీరు కూడా వచ్చి. ఎందుకంటే హిందూ సోదరులందరూ కూడా మసీదులకు వస్తే మీరు ధరించే టోపులను కానీ అన్ని కూడా ధరించడం జరుగుతుంది. కానీ మా సంప్రదాయాలను, మా ఆలయాలకు వస్తే మీరు పాటించరు కాబట్టి వచ్చినా దానివల్ల ఉపయోగం ఏం లేదు, రాకపోయినా నష్టం అనేది లేదు. ఎందుకంటే హిందువులు మత సామరస్యాన్ని ఎంతగా పాటిస్తారనడానికి చరిత్రను చెప్తుంది. అది నిత్యకృత్యం మనం అందరం కూడా కళ్ళకు కట్టినట్లు చూస్తున్నాం. ఒక్క వక్స్ బోర్డులోనే ముస్లిమేతరులు ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ముస్లిం మహిళలకు ఈ సమాధానం లేదంటే ఫస్ట్ పోయి కాంగ్రెస్ పార్టీని అడగండి. ఎందుకు శతాబ్దంన్నరకు పైగా శతాబ్దన్నర అంటే 55 ఏళ్ల పాటు పాలించిన మీరు ఎందుకు ఇది అమలు చేయలేదని ఫస్ట్ మీరు కాంగ్రెస్ పార్టీని అడగండి. ముస్లిం మహిళలకు బోర్డులో సభ్యులుగా అవకాశం కల్పించడం కోసం మరో సవరణ చేశారు. దీంతో ముస్లిం మహిళలకు కూడా న్యాయం జరుగుతుందని కేంద్రం అంటుంది. మరి బిల్కిస్ బానోను రేప్ చేసిన నిందితులను క్షమాభిక్ష కింద విడుదల చేసింది ఎవరు? గత 10 ఏళ్ల మోదీ పాలనలో ఎంతమంది ముస్లిం మహిళలకు న్యాయం చేశారు అంటే చేసిర్రు. త్రిపుల్ తలాక్ రద్దు చేసి మహిళలకు న్యాయమే చేసిర్రు.
370 ఆర్టికల్ జీవో తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. అక్కడ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు కూడా త్వరలో నిర్వహించబోతున్నారు. ఇక పాత చట్టం ప్రకారం యజమాని తన ఆస్తిని ఇష్టాపూర్వకంగా డాక్యుమెంట్ చేసి వక్ఫ్ బోర్డుకు దానం చేయొచ్చు, కానీ నూతన సవరణ ప్రకారం యజమాని తన కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వక్ఫ్ చేయాలి. ఇలా మొత్తం 44 సవరణలు తెచ్చింది. ఈ బిల్లును బలోపేతం చేయడం కోసం కాదు, నిర్వీర్యం చేయడం కోసమే. దీంతో కబ్జాదారులు మరింత బలం చేకూరుతుంది, వక్ఫ్ పరిపాలనలో ప్రభుత్వాల జోక్యం మరింత పెరుగుతుందని వీళ్ళు వాపోతున్నారు. కానీ ఆ ఆస్తులు ఖచ్చితంగా ప్రభుత్వ పరం కావాలి, లేదంటే ముస్లింలు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు పంచాలని డిమాండ్ చేయాలి రాజకీయ నాయకులు, లేదంటే ముస్లింలు ఉన్నటువంటి కోటీశ్వరులు. అలా చేయరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ పబ్బం గడుపుకునేందుకు, రాజకీయ జీవితాన్ని గడుపుకునేందుకు కేవలం రాజకీయ నాయకుల కుటుంబాలు మాత్రమే బలపడేందుకు మాత్రమే ఈ ఆస్తులను వినియోగించుకుంటారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులలో పారదర్శకత లోపించడం, రాజకీయ జోక్యం ఉండడం, అవినీతి పేరుకుపోవడం నిజమే. ఆస్తులు ఉన్నా సరైన ఆదాయం మాత్రం వక్ఫ్ బోర్డుకు రావడం లేదు. 100 ఏళ్లుగా ఒకే అగ్రిమెంట్ ప్రకారం లీజులు నడుస్తున్నాయి. కమర్షియల్ ఆస్తుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో కేవలం 7% ఆదాయం మాత్రమే వక్ఫ్ బోర్డుకు వస్తుంది. కానీ మిగతా 93% ఎక్కడ అవుతుంది? ఇన్ని దశాబ్దాలుగా మీరు ఎందుకు అడగలేదు? నిద్రపోతున్నారు. ఇక మిగతాది లీజ్ మేనేజ్మెంట్ వారికి పోతుంది. మార్కెట్ రేటుకు అనుకూలంగా లీజ్ ధరలు పెంచలేదు. చాలా చోట వక్ఫ్ ఆస్తులకు పర్యవేక్షకులుగా ఉన్న ముతవల్లీలు, ముజావర్లు ఈ ఆస్తులు తమ తాత ముత్తాతల పేటెంట్ గా భావిస్తూ పెత్తనం చెల్లాయిస్తున్నారు. వక్ఫ్ బోర్డులో సవరణ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. వీటిని సాకుగా చూపి వక్ఫ్ ఆస్తులను పూర్తిగా తన ఆధీనంలోకి చేసుకోవాలని కేంద్రం భావిస్తుందని వీళ్ళు భ్రమపడుతున్నారు. కేంద్రం ఆదిస్తే నరేంద్ర మోడీ ఇంటికేం తీసుకుపోడు. అదేవిధంగా ముస్లిం పేదలకి పంచే ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరైతే మత పెద్దలుగా చెప్పుకునే వ్యక్తులు, లేదంటే ముస్లింలలో 100 కోటీశ్వరులుగా వెలుగొందుతూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పదవులు కొనసాగిన వ్యక్తులు ముస్లింలోని పేదలకు ఇలాంటి ఆస్తులు పంచాలని డిమాండ్ తీసుకురండి, దాంట్లో న్యాయం ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డులు మా సొంతం, మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు, వాటి జోలికి భారత ప్రభుత్వం రావద్దు, ఇక రాష్ట్రాలు రావద్దు అని చెప్పడం మాత్రం సరైన పద్ధతి కాదు. దీనికి ప్రధాన కారణం మీరు భారతదేశంలోని మా సోదరులు కాబట్టి ఏ విధంగా అయితే హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆలయాల నుంచి 100 కోట్ల రూపాయలు వస్తే మీ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయో, అదేవిధంగా వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ఆస్తులు కూడా మనందరి ఆస్తులు. మనందరం భారతమాత బిడ్డలం, మనందరం ఒక్క తల్లి పిల్లలం. కాబట్టి మనందరికి సంబంధించిన ఆస్తులు ఇది మన ప్రభుత్వం. మన దేశానికి నరేంద్ర మోడీ ఒక్కడే ప్రధానమంత్రి, 2 ప్రధానమంత్రులు ఉండరు. రాష్ట్రాలకు కూడా ఒక్కడే ముఖ్యమంత్రి ఉంటారు, ఇద్దరు ఉండరు. మీకోటి మాకు సపరేట్ ఉండరు. కాబట్టి మీరు అభివృద్ధి కోసం కాంక్షించండి. రాజకీయాల్లో, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా మేము ఎందుకు రోడ్లపైన ఇంకా పండ్లు అమ్ముతున్నాం, ఛాయ్ స్టాల్లో పని చేస్తున్నాం, లేదంటే టీ కొట్టులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం? ఇతర వర్గాల లేక ఇతర మతాల్లోని ప్రజలలాగా మేము ఎందుకు ఉద్యోగాలు స్థిరపడలేకపోతున్నాం అనే కోణంలో, లేదంటే విద్యాపరంగా ఎందుకు వెనుకబడి ఉన్నామనే కోణంలో పోరాటం చేయండి తప్ప మతం కోసం, మతానికి సంబంధించిన ఆస్తుల కోసం పోరాటం చేయడం సరైన పద్ధతి కాదు. ఆ మతానికి సంబంధించిన ఆస్తుల కోసం పోరాటం చేసేది కేవలం రాజకీయ నాయకులు, లేదంటే మత పెద్దలు మాత్రం ప్రయత్నం చేస్తారు. వీళ్ళతోని పేదలైనటువంటి ముస్లిం సోదరులకి ఎలాంటి ఉపయోగం కానీ లేదంటే లాభాలు కానీ చేకూరవు అనడానికి ఒక నిదర్శనం. ఇలాంటి వ్యవహారాలతో హిందూ ముస్లింలకు సంబంధించి, లేదంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిజం వీళ్ళందరి వర్గాలతోని గొడవలు పెట్టడం, వర్గాల విభేదాలు రావడం తప్ప దీంతో వచ్చేది ఏమీ లేదు. ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే హిందూ దేవాలయాల నుంచి ఏ విధంగా అయితే లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే డబ్బులు తీసుకోవడం జరుగుతుందో, డబ్బులు తీసుకొని దేశంలోని ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతుందో, అభివృద్ధి కోసం వినియోగించుకోవడం జరుగుతుందో, అదేవిధంగా వక్ఫ్ ఆస్తులను కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. కాకపోతే ముస్లిం సోదరుల అభివృద్ధికి మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందనేది స్పష్టమవుతుంది మిత్రులారా.